హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్రాబ్ కర్రీ షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా 1 కిలో క్రాబ్స్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక యాలక ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక 2 పెద్ద ఆనియన్స్, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోండి. అది మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయి పెట్టుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్, వెల్లుల్లి, అది వేసేసుకోవాలి. అదంతా కూడా బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగకపోతే కూర అస్సలు బాగుండదు. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. ఇదంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఈలోపు ఒక 2 టొమాటో మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి టొమాటో కూడా వేసేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా వేగనివ్వండి. చూసారు కదా, ఇలా ఆయిల్ తేలే వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా మనం ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ పౌడర్ చేసుకుని వేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా వేగనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు కూడా వేగనివ్వాలి. అప్పుడే కూర టేస్టీగా వస్తుంది, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ముందుగానే పీతలను కడిగి పక్కన పెట్టుకున్నాం కదా క్రాబ్, అది వేసేసుకోవాలి. ఇదంతా కూడా కలుపుకుంటూ కొంచెం ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ముందుగానే మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, దానికి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా వేగనివ్వాలి. ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు దీనిలోకి చింతపండు పులుసు వేసుకోవాలి. పీతలంతా కూడా మునిగే వరకు చింతపండు పులుసు వేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడకనివ్వండి. అంతే అండి. చివరిగా కొత్తిమీర వేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పీతల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇలా చేసుకొని, చాలా టేస్ట్గా వచ్చింది.
వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.